ఈవినింగ్ ఫ్రెండ్స్. సో వన్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియో. అంటే ఇది కొంచెం అవేర్నెస్కి అయితే ఉపయోగపడుతుంది. అంటే మనకి జాబ్ రావాలి అనుకున్నప్పుడు మనం మన సైడ్ నుండి అన్ని ఎఫర్ట్స్ అనేది పెట్టాలి. లైక్ ఐ హోప్ ఇది కొంతమందికి తెలిసి ఉండొచ్చు, లేకపోతే తెలియకపోయి ఉండొచ్చు. ఇది వరకు అయితే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అనేసి ఒక ఫేమస్ ప్రతి ఒక్క గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి ఉండేది, తెలంగాణ నుండి కూడా ఉండేది. ఇది ఒక ఫేమస్ ఛానల్ అనమాట జాబ్స్ కోసం. అయితే కాలం అంటే టెక్నాలజీ మారే కొద్దీ దీని ఇంపార్టెన్స్ అనేది తగ్గింది. బట్ నేనైతే స్టిల్ ఇది డెఫినెట్లీ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఛానల్ అని నేను నమ్ముతున్నాను. సో అందుకే అట్లీస్ట్ దీని మీద కొంచెం అవేర్నెస్ అని తెద్దాము అని ఒక వీడియో అయితే చేద్దాం అనుకున్నాను. సో అసలు బేసికల్గా ఈ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఏంటి అంటే, ప్రతి ఒక్క స్టేట్కి వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ బోర్డ్స్ ఉంటాయి. లైక్ ఆంధ్రాకి ఒకటి ఉంది. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద నేను ఆంధ్రప్రదేశ్ది చూపిస్తున్నాను, రెసిడెంట్ నేను ఏపీ కాబట్టి. ఈవెన్ తెలంగాణకు కూడా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ బోర్డ్ అనేది ఉంటుంది. ఇది కంప్లీట్లీ గవర్నమెంట్ రన్ చేసే పోర్టల్ అనమాట. అన్లైక్ అదర్ పోర్టల్స్ లాగానే కంప్లీట్గా గవర్నమెంట్ అనేది రన్ చేస్తుంది ఈ పోర్టల్ని. అయితే ప్రీవియస్గా ఎలా ఉండేది అంటే మా చిన్నప్పుడు అట్లా ఎలా ఉండేదంటే, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్కి మనం రిజిస్టర్ అవ్వాలి అనుకుంటే లోకల్లో ఉన్న ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజెస్ ఆఫీసర్స్ని విజిట్ చేసి మనం ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని ఇట్లా ఉండేది. బట్ టెక్నాలజీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఎవాల్వ్ అవడంతో ఏమైందంటే, ఇప్పుడు మనకి కంప్లీట్గా డిజిటల్ అయిపోయింది. కాబట్టి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్లీ డిజిటల్గానే అయిపోయింది అనమాట. అయితే అసలు ఎందుకురా ఈ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అంటే, ఇప్పటికి కూడా స్టిల్ మోస్ట్ ఆఫ్ ద హెచ్ఆర్స్ మనకు ఓకే నౌకరీ సైట్స్ ఉన్నాయి, ఇండీడ్ ఇట్లా చాలా జాబ్ పోర్టల్స్ ఉన్నా స్టిల్ డెఫినెట్లీ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అనేది ఒక స్ట్రాంగ్ ఛానల్ అనమాట. మనకి మన ప్రొఫైల్ అనేది త్రూ అయ్యి సెలెక్ట్ అవడానికి. ఎందుకంటే చాలా ఆఫ్ ద వేకెన్సీస్ ఈ పోర్టల్లో పబ్లిష్ అవుతాయి. ఏం లేదు, జస్ట్ మనం నౌకరీలో ఒక ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేసుకుంటున్నాం, లింక్డ్ఇన్లో ఎలా ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంటున్నామో అట్లాగే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో కూడా ఒక ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో నేను ఈ లింక్ అయితే ఏం లేదు, జస్ట్ employment.ap.gov.in వెళ్ళేసి మీరు ఇక్కడ కనిపిస్తున్నట్టు జాబ్ సీకర్స్ లాగిన్ దగ్గర కొడితే మీ మొత్తం డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. లైక్ మీ క్యాస్ట్ సర్టిఫికెట్, 10th నుంచి ఉన్న సర్టిఫికెట్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇట్లా అన్నీ, అంటే మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్నీ కానీ పోర్టల్లో ఫస్ట్ ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకుంటే ఫైనల్గా ఒక డిజిటల్ కార్డ్ వస్తుంది అనమాట. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ కార్డ్ వస్తుంది. ఈ కార్డ్ అనేది 3 years వరకు వ్యాలిడ్ ఉంటుంది. 3 years తర్వాత దీన్ని అయితే రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ యూజర్స్ ఏంటంటే, సింపుల్ గా చెప్పాలంటే ఇది ఒక బ్రిడ్జ్ లాంటిది అనమాట. ఎంప్లాయ్మెంట్ కి యాజ్ వెల్ యాజ్ అంటే కంపెనీస్ కి, క్యాండిడేట్ కి మధ్యలో ఇది ఒక గవర్నమెంట్ అండ్ ట్రస్టెడ్ బ్రిడ్జ్. వన్స్ మనం ఎలాంటి కైండ్ ఆఫ్ ద జాబ్ ఆపర్చునిటీస్ అనేది చూస్తున్నామో అలాంటి కైండ్ ఆఫ్ వేకెన్సీస్ అనేది పబ్లిష్ అయినప్పుడు ఈవెన్ మనకు కూడా తెలియదు, మన పోర్టల్ని ఎవరైతే ఆపరేట్ లైక్ గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ స్కిల్ సెట్ మ్యాచ్ అవుతుందా అనేది చూసి వాళ్ళే మన ప్రొఫైల్ అనేది షేర్ చేస్తూ ఉంటారు. అండ్ ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, లొకేషన్ స్పెసిఫిక్ కూడా ఉంటుంది. అంటే కొన్ని జాబ్ ఆపర్చునిటీస్కి ఎలా అంటే వాళ్ళు క్యాండిడేట్స్ని ఆ ఒక్క స్పెసిఫిక్ లొకేషన్ కోసం చూస్తుంటారు, కొన్ని దానికి ఎనీవేర్ ఇన్ ద స్టేట్ ఓకే అంటారు. సో అలాంటి కేసెస్లో కూడా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అనేది ఒక స్ట్రాంగ్ ఛానల్ అనమాట. మీకు సపోజ్ ఒక కంపెనీ ఉంది, లైక్ జియో కైండ్ ఆఫ్ కంపెనీ ఉంది, వాళ్ళకి విజయవాడలో ఒక క్యాండిడేట్ కావాలి అనుకున్నప్పుడు మనకి ఇందులో రిజిస్ట్రేషన్ అనేది చేస్తుంటే డెఫినెట్లీ హెచ్ఆర్స్ అనేవాళ్ళు, రిక్రూటర్ లేదా హెచ్ఆర్ అనేవాడు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ చుట్టుపక్కల ఉండే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజెస్ కానీ లేకపోతే ప్లేస్మెంట్ కోఆర్డినేటర్స్తో కానీ వీళ్ళందరితోనూ టచ్ అనేది ఉంటుంది.
ఆ వేకెన్సీ అనేది అందులో పబ్లిష్ చేయకపోయినా కూడా ఇన్ఫార్మల్గా వాళ్ళకి మెయిల్ ఐడీస్లోనూ లేకపోతే వాట్సాప్లో కానీ ఆ వేకెన్సీస్ అనేది షేర్ చేస్తారు ఖచ్చితంగా. మనం మన సైడ్ ఏం చేయాలి అంటే ఇలాంటి పోర్టల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఫుల్లెస్ట్ ఆఫ్ ద ఆపర్చునిటీకి యూస్ చేసుకునేసి ప్రొఫైల్ అనేది క్రియేషనే కదా, మనకి పోయేదే ఉంది. ఒక ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసి పెట్టుకుంటే నాట్ ఓన్లీ ఫర్ ఇలాంటి కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్తో పాటు ఏదైనా జాబ్ మేళాస్ జరిగినా ఫ్యూచర్లో ఏదైనా వేకెన్సీస్ రావాలనుకున్నా కూడా డెఫినెట్లీ మీ ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసి పెట్టుకుంటే 3 years వరకు మీరు అన్ని స్కిల్ సెట్ ఇచ్చి పెడితే వాళ్ళు మనకి ఆంధ్రప్రదేశ్లోనే డ్రైవ్స్ అనేది నేను వాకిన్ డ్రైవ్స్ పెడతా ఉంటా. సో డ్రైవ్స్ అనేది జరుగుతూనే ఉంటాయి. అట్లాగే బిల్ట్-ఇన్ మనకి స్కిల్ అప్ ఇండియా ఒక వర్క్షాప్ అనేది చేస్తుంది ఏఐ మీద స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవటానికి. అట్లాగే నేషనల్ స్కిల్ ఫ్రీ ఇండియా ఒక రిజిస్ట్రేషన్ అనేది ఇచ్చింది కోర్సెస్ నేర్చుకోవటానికి. సో ఇట్లా మీరు ప్రొఫైల్ అనేది రిజిస్ట్రేషన్ చేసి పెట్టుకుంటే వాళ్ళు ప్రొఫైల్ అనేది చూసి మీకు కావాల్సినవి ఇలాంటి ఏమైనా ఇనిషియేటివ్ వచ్చినప్పుడు ఫ్రీ కోర్సెస్ కానీ ఆ ఇన్ఫర్మేషన్ అంతా మీ దగ్గరకు అనేది వస్తుంది. సో మీరు తెలంగాణ అయినా ఆంధ్ర అయినా, తెలంగాణకు కూడా ఒక పోర్టల్ అయితే ఉంది. డెఫినెట్లీ మీరు ఆ పోర్టల్లో రిజిస్టర్ చేసి మీ ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసి పెట్టుకోండి. డెఫినెట్లీ నేను చెప్తున్నా కదా, డెఫినెట్లీ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యువర్ ఎంప్లాయ్మెంట్. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే.